క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు? పరిష్కార మార్గాలతో విచారణకు రండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు. విచారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని కామెంట్. జవహర్ నగర్ లో ఘోరమైన సంఘటన. మొత్తం కూడా అక్కడ పీక్ తిన్నటువంటి పరిస్థితి. మొత్తం ఇట్లా అంటే బాలుని తీసుకుపోయి అక్కడ పీక తిన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్క చోటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. 100% దీనిపై కుక్కర్ల నియంత్రణకు సంబంధించి, అంటే వేది కుక్కల నియంత్రణకు సంబంధించి 100% ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనుషుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే కనీసం మరి పట్టించుకోకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కానటువంటి మాట వినిపిస్తూ ఉంది. జనంపై వీధి కుక్కల దాడులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేట్ లెవెల్ కమిటీలు వేయడం కాదని, దాడులు నివారించాలని తేల్చి చెప్పింది. ఇక పరిష్కార మార్గాల్లో తదుపరి విచారణకు హాజరు కావాలని ప్రభుత్వాన్ని అటు జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. ఈ అంశంపై కోర్టులకు పూర్తి స్థాయి అవగాహన ఉండదని, నిపుణుల కమిటీ చెప్పాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక కుక్కల దాడులు నివారించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ మేరకు బెంచ్ కీలకమైనటువంటి కామెంట్లు చేసింది. ఇక్కడ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం కాదు, క్లియర్గా ఏం చేస్తున్నారు ఏం కథ అనేటువంటిది తీసుకొని రండి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అటు జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఆదేశించింది హైకోర్టు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.